ఏమైందమ్మా ఎంతమంది వచ్చిండ్రు? మా ఫ్రెండ్ ఒకడు మోసం చేశాడు సార్, కంప్లైంట్ ఇవ్వాలి. అవును సార్. కూర్చోండమ్మా కూర్చోండి, కూర్చో. రైటర్ నువ్వు రాసుకో. అలాగే సార్. సార్ తిను నా ఫ్రెండ్ కీర్తి. రాత్రి ఒకడు కార్లో వాడు ప్రభాస్ అని చెప్పి అక్కడ నేను యుగంధర్ అన్నాడు సార్. అంతేకాదు సార్, కీర్తి ఎంత వద్దన్నా కూడా వినకుండా. ఆగండమ్మా ఆగండి జరా, కంగారు పడకండి. మేము ఆడికి పోతలేదు, ఏన్నే ఉంటాం. ఎవరో ఒక్కరు చెప్పండి అసలు ఏం జరిగింది. వాడెవడో ఒక కాంటెస్ట్ పెట్టాడు సార్. పెట్టిండు. కాంటెస్ట్ లో గెలిస్తే ప్రభాస్ తో డిన్నర్ అని చెప్పి నమ్మించాడు సార్. డిన్నర్ అని చెప్పి నమ్మించాడు. ప్రభాస్ తో డిన్నరా? అవును సార్, వికారాబాద్ లో బయట ఫామ్ హౌస్ లో సార్. ప్రభాస్ తో డిన్నర్ వికారాబాద్ లా, అది కూడా ఫామ్ హౌస్ లో. అవును అవును సార్. రైటర్ నువ్వు జరాగు, చెప్పు. నా ఫ్రెండ్ ఆ కాంటెస్ట్ గెలిచింది సార్. మంచిగా రెడీ అయ్యి కొత్త డ్రెస్ వేసుకొని ఫుల్ ఎక్సైట్మెంట్ తో ప్రభాస్ తో డిన్నర్ చేయడానికి వెళ్ళింది సార్. డిన్నర్ చేయడానికి వెళ్ళింది సార్. ఒక్కతే పోయిందా లేక నువ్వు కూడా పోయినావా? ఒక్కతే వెళ్ళింది సార్. తర్వాత ఏమైంది? కానీ అక్కడ ప్రభాస్ లేడు సార్, యుగంధర్ ఉన్నాడు. వాడు తనని బలవంతంగా చైర్కి కట్టేసి ఏం చేసిండు? చైర్కి కట్టేసి బిర్యానీ తినిపించాడు సార్. బిర్యానీ తినిపించాడు సార్. బిర్యానీ తిన్నవా అమ్మా? తిన్నాను సార్. తిన్నాకేమైనా చేసిండా? కట్లు విప్పి కారులో హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు సార్. కేసు ఏమని రాయాలో చెప్పుండ్రి. తిన్న బిర్యానీ అరగలేదని రాయాలనా? మోసం చేశాడని రాయండి సార్. అరే చొప్, మజాక్ అవుతుందా మీకు? పోలీసులు అంటే పాగలగాళ్ళు అనుకుంటుండ్రా? వద్దని చెప్తూనే ఉన్నా కదే. పదండి వెళ్ళిపోదాం ప్లీజ్. అది కాదు సార్. అరే మస్తు కేసులు పెండింగ్ ఉన్నాయి ఈడ, తెలవదా మీకు? పదండి పదండి. ఇంకా పదండి. ఏంటి గొడవ? ఏం లేదు సార్, ఆయనతో చెప్పుండి, డైరెక్ట్ గా బొక్కలో వేస్తాడు. పదండి వెళ్ళిపోదాం ప్లీజ్, మీకు దండం పెడతానే. పదండి. అరే గెట్ట తయారయ్యారో చూడండి సార్ ఆడపిల్లలు. ప్రభాస్తోనే డిన్నర్ అనగానే ఊపుకుంటూ పోయిందంట. ఏం జరగలే కాబట్టి సరిపోయింది. ఆడపిల్లల నాకు అద్దులో ఉండాలి సార్. మీకేం కావాలి? కొత్తగా వచ్చిన పిఎస్ఐ సార్, న్యూ జాయినింగ్. సౌమ్య రిపోర్టింగ్ యాజ్ పిఎస్ఐ సార్. జాయినింగ్ లెటర్. గంగా సార్ ఈమె జాయినింగ్ ఫార్మాలిటీస్ చూడండి. అలాగే సార్. సార్ మీ గురించి ట్రైనింగ్లో చాలా విన్నాను సార్. తాండూర్ హవాలా కేస్ 30 కిలోమీటర్స్ చేజ్ ఎలా చేశారు సార్? ఆ గౌడ్ సాబ్ గారి కోడలు కిడ్నాప్ కేస్, అసలు కిడ్నాప్ చేసింది గౌడ్ సాబ్ గారి అని ఎవ్వరు ఊహించలేదు. ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ సార్. ఇప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. గంగా సార్ ఇవన్నీ సౌమ్య గారిని ఫైల్ సెక్షన్లో వేయండి. 2 monthsలో ఫైల్స్ అన్ని డిజిటైజ్ అయిపోవాలి. ఫైల్ సెక్షనా? ఆయన ఏంటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు? సార్ అంతే మేడం, డ్యూటీలో ఉండక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు. అంటే నాతో మాట్లాడితే టైం వేస్ట్ అనా? అయ్యో నీకు అట్లా అనలేదు మేడం. వీడు ఉన్నాడా? బాబాయ్ రండి. సినిమా హాల్ మీరు పంచుకోవడం ఏంటరా? నువ్వు ఆగు. ఇంకా వేనా? చెప్పరా. చాలమ్మా చాలు. చెప్పు. ఏదో పట్టుమని 10 రోజులు కూడా కాలే నువ్వు వచ్చి. సొంత బిడ్డ కన్నా ఎక్కువైనావు. అరే అదేంది బిడ్డ నువ్వు తక్కువ పెట్టుకున్నావు? అరే వయసులో ఉన్నావు, నువ్వు గట్టిగా తినాలే. ఆయన కూడా వయసులో ఉన్నారు కదా సార్. నా చేత్తో ఉండాను హోమ్ ఫుడ్, రండి తిందురు గాని. రే కాపు. ఏం తిండో నేనెప్పుడు చూడలేదు. తింటాడు డైలీ. పక్కన సొరుగు ఉంది కదా, ఆ సొరుగు తీస్తాడు చూడు. ఆ సొరుగులా పేపర్లో చుట్టిన 2 ఎండిపోయిన రోటీలు ఉంటాయి. ఇప్పుడు చూడు, ఓపెన్ చేస్తాడు ఆ రోటీలు. ఆ రోటీలు దేంతో తింటాడో తెలుసా సారు? దేంతో? జామ్తో. జామా? అయ్యో పాపం బాబాయ్,
పిలు అతన్ని, ఆయన తినేంత ఫుడ్ కూడా ఉంది ఇక్కడ. వద్దులేమ్మా, మనం తిందాం కానీ. పిలు బాబాయ్, ఏం ఆ, కాదు. సార్ మాతో తింటారా? రండి, ఈరోజు బాబాయ్ ఇంటి నుంచి మజ్జి పులుసు కూడా వచ్చింది. గంగా, ఇది ఇల్లా స్టేషన్? స్టేషనే సార్. తినడానికి వచ్చారా లేకపోతే డ్యూటీ చేయడానికి వచ్చారా? ఈ బాబాయ్ అమ్మాయి ఏంటి? ఇదేమైనా ఫ్యామిలీ లంచా? ఇంట్లో కన్నా స్టేషన్లోనే ఎక్కువసేపు ఉంటాం కదా సార్. అలాంటప్పుడు స్టేషన్లో ఫ్యామిలీని చూసుకుంటే తప్పేంటి బాబాయ్? అవును. ఆయన ఏమని పిలిస్తే కంఫర్టబుల్గా చెప్పమానండి, అలాగే పిలుస్తాను. సార్, సార్ అని పిలవమని ఓకే సార్. మా ఫ్యామిలీలో మేము సార్ అని పిలుచుకోము. ఈయనకు బ్యాచిలర్ లైఫ్ బాగా అలవాటైనట్టుంది. సార్ కూర్చో గురించి బాబాయ్. నీకెందుకు బిడ్డ, నువ్వు మంచిగా తిను. ఏమైంది బాబాయ్, వాచ్ అన్సార్లు చూసుకుంటున్నావు? కొత్తదా? ఇప్పుడు 1:35 టైం మంచిగా ఉంది బిడ్డ. ఆ టైంలో మొదటగా అభి సార్ని నా బిడ్డ ఎంగేజ్మెంట్కి పిలుద్దామని. నేను చెప్పొస్తా. పక్క తప్పుకోండి. చెప్పు గంగా. సార్, నా బిడ్డ జోష్నాకి సంబంధం కుదిరింది సార్. వచ్చే శుక్రవారం ఎంగేజ్మెంట్, మీరు తప్పకుండా రావాలి. అమ్మాయికి అబ్బాయి నచ్చాడా? అబ్బాయి పేరు సురేష్. వాళ్ళది మంచి ఫ్యామిలీ సార్. మంచి ఉద్యోగం, మంచి జీతం. పిల్లగాడు చూడ్డానికి జబర్దస్తున్నాడు. గంగా, అమ్మాయికి అబ్బాయి నచ్చాడా? అబ్బాయికి అమ్మాయి నచ్చిందా? నా బిడ్డకి అబ్బాయి నచ్చాడు సార్. మరేం పర్లేదు. 3-4 సార్లు అడిగైనా సరే అమ్మాయికి అబ్బాయి నచ్చాడా లేదో ఖచ్చితంగా తెలుసుకొని పెళ్లి చేయండి. అలాగే సార్. అబ్బో, ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా? బాబాయ్, మరి ఎంగేజ్మెంట్ కి నన్ను పిలవ్వా? నా బిడ్డ పెళ్ళంటే మీ అక్క పెళ్ళి. అందరినీ మన ఇద్దరమే పిలుచుకోవాలి. దా, కూర్చో. బాబాయ్, అమ్మా, ఏరి మీరు మొదట పిలిచిన మీ అభి సార్ ఎక్కడ కనిపించట్లేదు? అడుగమ్మా, ఆడున్నాడు చూడు. అడుగడుగు అని నిలబడి ఉన్నాడు చూడు. ఓకే. గుంపులో ఉండడం ఇష్టం లేదు ఆయనకి. ఆ, సరే, నేను హాయ్ చెప్పు. ఆ, పో బిడ్డ. హాయ్ సార్. ఆగండి సార్, నేనే మిమ్మల్ని తినేను. ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం నిశ్చితార్థం కూడా యూనిఫామ్లో రావాలా? నేను కళ్ళు తెరిస్తే నాకు గుర్తుండేది నేను ఒక పోలీస్ ఆఫీసర్ అని, నేను వేసుకునేది పోలీస్ డ్రెస్ అని. సారు, కిందూరు రండి సార్. రండి, అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. ఇందుకే నేను పోలీస్ ఆఫీసర్ ఎందుకయ్యానో తెలుసా? మీరు నన్ను అడగరు, నాకు తెలుసు. అయినా నేను చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మా అన్నయ్యని తోడిచ్చి పంపించేవారు. ఆఖరికి పోలీస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మా అన్నయ్య తోడొచ్చాడు. అరే, నాకు ఎవ్వరు అక్కర్లేదు, నన్ను నేను కాపాడుకోగలనని మా అమ్మ నాన్నకి ఎంత చెప్పినా వాళ్ళని అర్థం చేసుకోలేదు. సరే, నేను అమ్మాయిని, నన్ను నేను కాపాడుకోగలనని ఈ సొసైటీకి ఎలా చెప్పాలి? అది కేవలం ఒక పోలీస్ ఉద్యోగమే చేయగలదని నమ్మి పోలీస్ ఆఫీసర్ అయ్యాను. వన్ మోర్ థింగ్, నేను పోలీస్ ఆఫీసర్ అయితే నాతో పాటు వేరే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయగలను. అంటే మగవాళ్ళని కూడా. సార్, మీకు రెడీ సార్ ప్లేస్. అమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. మేము కలిసి తింటాం. సార్ ఇక్కడ కూర్చొని తింటారు. పర్లేదు, మేము ఎప్పటి వరకు కబుర్లు చెప్పుకున్నాం, నాతో పాటు తింటారులే. చెప్పండి సార్. నేను ఆ బంతిలో తింటాను. పదండి సార్. అమ్మా, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. రే, వడ్డని చూడండి. నమస్తే సార్. మేడం, పులిహోర. అక్కడ పెట్టు. గుడ్ మార్నింగ్ బాబాయ్. కూర్చో కూర్చో. నువ్వేంటమ్మా ఇక్కడ? నాకు చాయ్. నే చాయ్ లోపల పంపిస్తాను, నువ్వు వెళ్ళు. నేను ఇక్కడ కూర్చుని తాగకూడదా? బాబు, ఒక చాయ్ చెప్పు. రేయ్, మేడంకి మంచి చాయ్ కొట్టు. అలాగే సార్. మేడం, ఆ. బాబాయ్. లేదమ్మా, రోజుకు ఒక్కటే. అయ్యో. అభి సారు. సార్, ఇమీడియట్లీ బయలుదేరుతున్నా సార్. అలాగే. నేను వస్తా. నువ్వెక్కడికమ్మా? ఏమైంది బాబాయ్? నువ్వు సరే వెనక్కి సరే, ఎక్కెక్కు. పని పద పద.
పని తొందరగా. అనుష ఫ్రెండ్ తినేశారు. పేరెంట్స్ ఎక్కడ? లోపల ఉన్నారు సార్. సార్ కూర్చో. సిట్ డౌన్. ఆ రోజు నీ ఫ్రెండ్ అనుష ఎవరితో బయటకు వెళ్తా అని చెప్పింది? యాడ్ షూట్కి వెళ్తున్నానని చెప్పింది సార్. ఏం యాడ్? ఎవరితో? ఎవరికి చెప్పొద్దని చెప్పింది సార్. ఎన్డీఏ అని సైన్ చేసిందంట సార్. నీకేమైనా పిచ్చా? ఆల్రెడీ నీ ఫ్రెండ్ చచ్చిపోయింది. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ద కిల్లర్. చెప్పు, ఎవరితో యాడ్? ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. దీనికి ఆడిషన్ కాల్ లాంటివి ఏమైనా జరిగాయా? ఎస్ సార్. ఎక్కడ జరిగాయి? ప్రగతి రిసార్ట్. ఎవరు ఆర్గనైజ్ చేశారు? తెలీదు సార్. అసలు నీ కాల్ ఎవరు చేశారు? మేమే త్రూ కాస్టింగ్ కాల్ వెళ్ళాం. అదే ఆ కాస్టింగ్ కాల్ ఎవరిది? తెలీదు సార్. త్రూ సోషల్ మీడియా వెళ్ళాం. సార్, ఆ ఫోటోలోనే బట్టలు చూసినారా? ఆ యాంకర్షిప్ అంతా బట్టలు వేసుడెందుకు? ఊరవతల ఆడేవుడో ఫోటో షూట్ అంటే ఊరుకుడెందుకు? అడిగి పోయి పొడిపించుకోవటం ఎందుకు? మనకి దిమాగ్ ఖరాబ్ ఎందుకు? గరికిపాటి వారు ముచ్చట చెప్పినట్టు ఆడపిల్లన్నాక బట్ట నిండుగా కప్పుకోవాలి సారు, లేకుంటే ఇట్లానే జరుగుతాయి. ఆ అమ్మాయి బాడీ, ఆ అమ్మాయి బట్టలు, ఆ అమ్మాయి ఇష్టం. మీరెవరు ఇంత పొడుగ్గా ఉండాలి, ఇంత పొట్టిగా ఉండకూడదు అని చెప్పడానికి? అంటే పొట్టి బట్టలు వేసుకుంటే చంపేసా తప్పులేదా? ఆ, నేను అట్లా అనలేదమ్మా. ఛీ, ఊరుకోండి బాబాయ్. ఎన్ని కలలు కని ఉంటుందో పాపం, ఎంత కష్టపడి ఉంటుంది. ఇవేవి అమ్మాయి కళ్ళలో మీకు కనిపించలేదా? తను వేసుకున్న బట్టలు మాత్రమే కనిపించాయా? అయినా చనిపోయిన వాళ్ళ గురించి ఇలా నా మాట్లాడేది. సారీ అమ్మా, ఇంకొదిలే. నాకు కాదు, అనుషకు సారీ చెప్పండి. ఆయన్ని కూడా చెప్పమనండి. ఏంటి చూస్తున్నారు? చెప్పండి. ఆ రోజు నేను స్టేషన్లో జాయిన్ అయిన రోజు కూడా అంతే. పాప మా కాలేజ్ అమ్మాయిలు ఎవరో వచ్చి ప్రభాస్ అని ఎవడో మోసం చేశాడు అంటుంటే తిన్నావా, అరిగిందా అని జోకులు ఒకటి. చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే. గంగా, ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరేంటి? తెలీదు సార్. కీర్తి. వాడి పేరు యుగంధర్. వాడెవడో ఒక కాంటెస్ట్ పెట్టాడు సార్. కాంటెస్ట్ లో గెలిస్తే ప్రభాస్ తో డిన్నర్ అని చెప్పి నమ్మించాడు సార్. కానీ అక్కడ ప్రభాస్ లేడు సార్, యుగంధర్ ఉన్నాడు. బలవంతంగా చైర్ కి కట్టేసి బిర్యానీ తినిపించాడు సార్ వాడు. కట్లు విప్పి కారులో హాస్టల్ దగ్గర దింపి వెళ్ళిపోయాడు సార్. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. కూర్చోండి. ప్రోటోకాల్స్ ఉన్నది దేనికయ్యా? ప్రెస్ మీట్ ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ చేయక్కర్లేదా? అయినా ఆఫీస్ అవర్స్లో సమోసాలు ఏంటయ్యా? మీరు అలర్ట్ చేసిన పిఎస్ఐ సార్, యాక్చువల్లీ సమోసాలు జర్నలిస్ట్ కోసం తెప్పించా సార్. వాళ్ళు తినమన్నా తినలేదు. మధ్యలో ఆ అమ్మాయిని లాగుతావు ఎందుకయ్యా? నేను ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తావేంటి? సారీ సార్, మై మిస్టేక్. సార్, ప్రెస్ మీట్ ఐడియా నాది. ప్రెస్తో జాగ్రత్తగా ఉండాలమ్మా. కెరీర్ ఇప్పుడే స్టార్ట్ చేశావు, అసలే ఆడపిల్లవి. బీ కేర్ఫుల్ అండ్ స్టాప్ యువర్ షనానిగన్స్ అభి. రేపు మార్నింగ్ కల్లా అపాలజీ లెటర్ నా టేబుల్ మీద ఉండాలి. షూర్ సార్. రేయ్, ఏంట్రా ఇది? సమోసా సార్. తీ ఇక్కడి నుంచి. ఓకే సార్. తీ ముందు. వెళ్ళు. గెట్ అవుట్. మిమ్మల్ని ఇలా నవ్వుతూ చూడడం ఇదే ఫస్ట్ టైం. అయినా మీరెందుకు సారీ చెప్పారు? అనుష ఇంట్లో చెప్పాల్సినప్పుడు చెప్పలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. రాముని కొలబోల తిలక అభిరాముని
రాముని కొలిసేటి సిలక సక్కనైన మా సిలక చూడ సక్కనమ్మది సిలక. సార్ నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళీ ఐడియానా? వినండి సార్, మనం వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ ఎందుకు చేయకూడదు? అంటే సోషల్ మీడియాను వాడుకుందాం సార్. అమ్మా, నీ మెసేజ్ చూసి ఫోన్ చేసే జనాలు ఎవ్వరు లేరు కానీ నువ్వు ఇంకా ఫైల్స్ వర్క్ షురూ చేస్తే మంచిగా ఉంటుంది. ఊరుకో బాబాయ్, నిన్న 200 వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పంపించా, పక్కా ఫోన్ వస్తుంది చూడు. ఆ ఫోన్ ఈ జన్మలో మోగదమ్మా. ఈ జనం గురించి నీకు తెలియదు బిడ్డ, ఏం చెప్పా? హలో హలో, వికారాబాద్ పోలీస్ స్టేషన్ అండి? అవును చెప్పండి. నా పేరు ప్రత్యూష. నేను మహేష్ బాబు పిఏ అంటూ ఒకటి నా టిండర్ ప్రొఫైల్లో మెసేజ్ చేస్తూ ఉన్నాడు. వాడికి రిప్లై ఇచ్చే లోపల మీ మెసేజ్ చూసి మీకు కాల్ చేస్తున్నా మేడం. మహేష్ బాబు వీకెండ్ బీదర్లో ఫ్యామిలీతో రిసార్ట్ బుక్ చేసుకున్నారంట. సో నన్ను అక్కడికి లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్పాడు. కానీ నేను అప్పుడే మీ మెసేజ్ చూశాను. ఓకే, ఆడపిల్లని సౌమ్య గారిని ఫైల్ సెక్షన్లో వేయండి. నేను వస్తున్నాను, మెసేజ్ చేయి. వాట్? నీ బదులు నేను వెళ్తాను. మ్యామ్, మెసేజ్ వచ్చింది. ఈవినింగ్ 5 PM వికారాబాద్ టు బీదర్ రోడ్లో 4th మైల్ స్టోన్ దగ్గర పికప్. అక్కడి నుంచి నన్ను బీదర్ రిసార్ట్కి లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తాడంట. నా బంగారు తల్లి కదూ, ముందు రెస్ట్ తీసుకో. నా మాటని 2 రోజులు ఎట్టి వెళ్ళ మాకు. నేను చెప్పేది ఆపే బాబు, ఆల్రెడీ డాడీ నష్టపెడుతున్నాడు. ఇప్పుడు నీ ఓవర్ యాక్షన్ చూసాడంటే నా జాబ్ రిజైన్ చేయమంటాడు. ముందు మనం ఈ ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోతాం నాన్న. ఈ ఇంట్లో సిగ్నల్ కూడా సరిగ్గా రావట్లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతాం. డాడీ, నేను ఎక్కడికి రాను. నేను నా యూనిఫామ్లోనే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. నా మాట ఎప్పుడుంది? ఇది చిన్నప్పటి నుంచి దీన్ని ఇలా పెంచావు నువ్వు. ఇదే సార్ ఇల్లు. కూర్చో సౌమ్య, జస్ట్ చూసేద్దామని వచ్చాం. ఎందుకు సౌమ్య అంత తొందరపడ్డావు? అయిన మేమంతా లేమా? ఒక్కదాని ఎందుకు పోయినావు? సరే సరే, 2 రోజులు రెస్ట్ తీసుకునే ఆఫీస్కి రా. ఇంకేం ఆఫీస్ సార్, జాయిన్ అయి 4 రోజులు కూడా కాలేదు. ఒకసారి టీవీలో పడి పరువంతా పోగొట్టుకుంది. ఇప్పుడు కారు గుద్ది తల పగలగొట్టుకుని వచ్చింది. పోలీస్ ఉద్యోగం అంటే అందరి వల్ల అయ్యేదేనా? మళ్ళా మాట్లాడితే ఆడపిల్లల్ని ఏమనకూడదంట. సార్, ఇక నుంచి మా అమ్మాయి స్టేషన్కి రాదు సార్. ఒకవేళ వచ్చినా మళ్ళీ దాన్ని ఆ ఫైల్ సెక్షన్లోనే వేయండి సార్. ఏంటండి మీరు ఊరుకోండి. ఈరోజు మీ అమ్మాయి ఒక ప్రాణాన్ని కాపాడింది. ఏంటి? సౌమ్య ఒక ప్రాణాన్ని కాపాడింది. అండ్ షీఈస్ గోయింగ్ టు బి అ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. ఎలా అవుతుంది సార్ గ్రేట్ ఆఫీసరు? అరే, దానికి బలిని చూస్తేనే భయం అండి. చాలా భయం సార్. పోలీస్ అంటే బలం ఉండాలి. 10 మందిని ఈడ్చుకెళ్ళి సెల్లో పడేయగలగాలి. పోలీస్ ఆఫీసర్ అంటే గుండెల్లో దమ్ము ఉండాలి సార్. ఇవన్నీ అక్కర్లేదు. మరి గుండెల్లో ప్రేమ ఉంటే చాలు. సార్, నేను రేపటి నుంచి స్టేషన్కి వచ్చేస్తాను. టేక్ రెస్ట్ సౌమ్య. అంత తొందర ఏం లేదు, రెస్ట్ తీసుకున్నాకే రా బిడ్డ. అబ్బా, ఈ ఫోన్ ఒకటి. హలో, వికారాబాద్ పోలీస్ స్టేషన్ అండి? అవునమ్మా, చెప్పు. మా ఆయన హీరో అవుదాం అనుకుంటున్నాడండి. చూడు తల్లి, మీ ఆయన హీరో అవుదామనుకుంటే చెయ్యాల్సిన నెంబర్ ఇది కాదు. హీరో అని చెప్పి నిన్నెవడన్నా మోసం చేస్తుంటే చెయ్యాల్సిన నెంబర్ ఇది. పోలీస్ స్టేషన్ నెంబర్ ఇది. పెట్టే ఫోను.
దీని తల్లి. అయ్యో అమ్మా. నేను లేస్తాను. అయ్యో మేడం. నేను లేస్తాను కదా. ముందు ఆ టైల్ ఫిక్స్ చేయించండి. వెహికల్ డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? అదిగో సారు. ఇట్స్ బిగ్ సైజ్ ఎస్యూవి. సౌమ్య నీ కార్ని చెక్ చేశాను. గుద్దింది బ్లాక్ కలర్ కార్. చుట్టుపక్కల ఉన్న మెకానిక్స్ అందరినీ అలర్ట్ చేశాను. ఆ వెహికల్ కూడా రిపేర్కి అక్కడికి రావచ్చు. అనుష వెళ్ళిన రిసార్ట్ మేనేజర్, కాస్టింగ్ ఏజెంట్ ఇద్దరు దొరికారు. ఆ రిసార్ట్ మేనేజర్ డబ్బులు కక్కుర్తిపడి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు. వాళ్ళ ఫోన్ కాల్ లాగ్స్ రేపు వస్తాయి. అండ్ దాట్ లీవ్స్ అస్ విత్ కీర్తి. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. యుగంధర్ని చూసిన ఏకైక వ్యక్తి ఆ అమ్మాయి ఒకతే. షీఈ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్ లీడ్ నౌ. మన వాళ్ళు ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రేస్ అవగానే నేనే వెళ్ళి పర్సనల్గా కలుస్తాను. అభి, నేను వస్తా. సార్, కీర్తి డీటెయిల్స్ దొరికినాయి సార్. కాల్స్ అన్ని డార్క్ వెబ్ నుంచి చేసిన ఎన్క్రిప్టెడ్ కాల్స్. ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్ టు ట్రేస్. హీస్ డెఫినెట్లీ సమ్వన్ హూ నోస్ హౌ వి ఇన్వెస్టిగేట్. అభి కూడా అదే అన్నాడు. యూజువలీ సెక్షువల్ అఫెండర్స్ మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. ఆ యాంగిల్లో ఆలోచించావా? చించాను. ఈ అనుష, కీర్తి అండ్ ప్రత్యూష వీళ్ళంతా సినిమా హీరోస్కి ఫ్యాన్ గర్ల్స్ అవ్వడం మాత్రమే కామన్ పాయింట్. అయితే కిల్లర్ మోటివ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫారెన్సిక్ సైకాలజిస్ట్ని ట్రై చేసావా? అసలు ఆ యుగేందర్ గాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకుంటే అట్లీస్ట్ వాడి సైకలాజికల్ ప్రొఫైల్ వస్తుంది. దాంతో వాడిని ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. ఓకే, కానీ we're వెరీ క్లోజ్ టు ఫైండింగ్ హిమ్. అభి ఈ పని మీదే ఉన్నాడు. ఇంకొన్ని రోజులు అంతే. ఇందాకటి నుంచి అభి అభి అని 10 సార్లు అన్నావు ఏంటే? అంత సీనేం లేదు. we're just colleagues. ఓకే. బై ద వే, నీకు ఒక అమ్మాయి ఫోటో చూపిస్తాను. అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోగలవా? వై నాట్? ఎస్. ఎవరే అమ్మాయి? షీ లుక్స్ గార్జియస్ ఇన్ హర్ వెడ్డింగ్ అటైర్. తన పేరు హారిక, అభి వైఫ్. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదంట. నువ్వు ఎక్కువగా ఆలోచించుకు. జస్ట్ క్యూరియాసిటీ అంతే. సరే. తన ఇంటి పేరు? అమరం. హారిక అమరం. ఓ క్రాప్. హారిక ఇస్ ఫౌండ్ ఇన్ డెడ్ పర్సన్స్ డేటాబేసే. వాట్? తన బాడీ కోహిర్ అనే విలేజ్ బార్డర్లో దొరికిందంట. విత్ మేల్ పర్సన్, ఏజ్ 27 అండ్ హిస్ నేమ్ ఇస్ హర్ష. బాడీ మీద డ్రగ్ ట్రేసెస్ దొరికాయే. ఇదేదో డ్రగ్ కేసులా ఉంది. నాకు ఇంకా కొంచెం ఇన్డెప్త్ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలవా? పువ్వులు, పెళ్లిపీటలు, కాళ్ళు కడుగు పళ్ళెమో, చెంబు, కళ్యాణ మండపానికి వెళ్ళిపోవాలి. మర్చిపోకు, తొందరగా పంపు. అలాగే సార్. బాబాయ్ ఒకసారి రా. ఇక్కడ పనులున్నాయి నాకు. ఇంపార్టెంట్ విషయం బాబాయ్. ఏందమ్మా? అభి సార్ వైఫ్ ఉంది కదా? అవునున్నది. హారిక చనిపోయింది. అవునా? అలా ఇలా కాదు, మర్డర్ చేశారు బాబాయ్. అయ్యో పాపం. కొన్ని జీవితాలు ఇంతే. అందుకే ఏటికి ఎదురెదకూడదన్నారు పెద్దలు. పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా ఇది. ఇంతకీ హారిక ఏం చేసింది? చిన్నప్పటి నుంచి సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా పిచ్చి. ఆ రంగుల ప్రపంచంలో బతకాలని ఆశపడేది పాపం. కానీ అభికి నరకం చూపించింది. చేయని తప్పుకి అభి చాలా సఫర్ అయిండు.
హారిక పిచ్చి పిల్ల తారాలోకంలోకి వెళ్ళాలనుకుంది, తారలోనే కలిసిపోయింది. పాపం అభి, ఇంత జరిగినా ఒక్కసారి కూడా హారిక గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇంతకీ హారిక ఎవరితో వెళ్ళిపోయింది? మాకు తెలిసి చాలా చిన్న సైజు సినిమా ఓడమ్మా. హీరో అయిపోతా తొందరలోనే అని చెప్పి నమ్మించాడు అంటారు. అంతకు మించి మాకు ఏం తెలియదు, అంతే. ఈ విషయం ఎలా అయినా అభికి చెప్పాలి. ఎందుకమ్మా, వదిలేయమని చెప్తున్నానుగా. కొన్ని విషయాల్లో మనం తలదూర్చకూడదు. అభి ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్నాడు. అభికి తెలిస్తే తను కూడా గతం నుంచి ఫ్రీ అవుతాడు కదా. వదిలేయమని చెప్పానుగా. అంతగా కావాలంటే 4 రోజులు మా ఇంట్లో ఉండి పెళ్లి పనులు చేసి పెట్టు. సరే బాబాయ్, రేపు పొద్దునే వస్తాను. వెళ్ళొస్తాను. మంచిది. అభి, సౌమ్య, నువ్వేంటి ఇక్కడ? నీతో కొంచెం మాట్లాడాలి. రాక రాక మా ఇంటికి వచ్చావు. నా చేతి వంట తప్పకుండా తినాల్సిందే. రా. నాకు వచ్చిన ఒకే ఒక్క వంట ఈ మ్యాగీ. ఏంటి సౌమ్య, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ముందు కూర్చో, నీతో ఒక విషయం చెప్పాలి. ఈసారికి ఫస్ట్ నేను చెప్పేది విను. యుగంధర్ కీర్తిని ఎలా మోసం చేశాడు? ఫేక్ కాంటెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? పాంప్లెట్స్ పంచాడు, కీర్తిని ట్రాప్ చేశాడు. పాంప్లెట్స్ పంచింది పంచ షాప్ కుర్రాడు, అది చూసింది సెక్యూరిటీ గార్డ్. అంటే యుగంధర్ని పంక్చర్ షాప్ కుర్రాడు చూశాడంటున్నావా? లేదు, వాడు డబ్బుని పాంప్లెట్స్ని మాత్రమే చూశాడు. పంచ షాప్ కుర్రాడు కదా, కార్ టైర్స్ని కూడా బాగానే చూశాడు. టైరా? ఎస్. యుగంధర్ డ్రైవ్ చేసేది బ్లాక్ కలర్ టొయోటో ఫార్చునర్ అండ్ ఇట్ హ్యాస్ నైట్రోజన్ గ్యాస్ టైర్స్. అయితే ఈ చుట్టుపక్కల 2 నైట్రోజన్ గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి పరిగి రోడ్లో ఉంది. 2 వీక్స్ బ్యాక్ ఆ వెహికల్ అక్కడికి వచ్చింది. ఇన్ ఎ క్రైమ్ దెర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్, ఓన్లీ మిస్టేక్స్. ఆ పెట్రోల్ బంక్ వాళ్ళని అలర్ట్ చేశాను. ఖచ్చితంగా ఆ వెహికల్తో మళ్ళీ వస్తాడు. సౌమ్య, వీఆర్ వెరీ క్లోజ్ టు క్యాచింగ్ యుగంధర్. అయిపోయిందా? ఇక నేను చెప్పొచ్చా? ఓ యా, నీ ఫ్రెండ్ సైబర్ హ్యాకర్ రేష్మాన్ కలిసావు కదా, ఏమైంది? అది కాదు, వనభోజనం తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వటానికి నేను హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మీ వెడ్డింగ్ ఫొటోస్ చూశాను. హారిక ఇప్పుడు ఎక్కడుంటుందో వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదంట. సరే కదా అని హారికని ట్రేస్ చేయడానికి నా ఫ్రెండ్ రేష్మాని హెల్ప్ అడిగాను. హారిక చనిపోయింది అభి. షీ వాజ్ మర్డర్డ్. తన డెత్ రిపోర్ట్స్ నెక్స్ట్ వీక్ వస్తాయని రేష్మా చెప్పింది. అభి, అసలు తప్పంతా నాదే సౌమ్య. నాకు ప్రేమించడం రాదేమో. అదే వచ్చుంటే ఇలా జరుగుండేది కాదేమో. అభి, ఇందులో నీ తప్పేం లేదు. ఇక్కడ సఫర్ అయింది నువ్వు. అయ్యో అభి, నిన్ను దూరం చేసుకున్నందుకు తను బాధపడాలి, నువ్వు కాదు.
అరే అభి సారు నమస్తే సార్. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి పనులు అది జర చూడండి. చూసుకో జాగ్రత్త. ఆ, ఎక్కడ కూర్చుంటారు? నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. సౌమ్య, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం బయట. పోయారండి లార్జ్. ఓకే సార్. పళ్ళు తాగు. Cheers. Oh. ఏదో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడు. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. యా. ఇదిగోరా హీరో, ఇప్పుడు డాన్స్ చేయి. సౌమ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ కౌర్లు నాకు ఇష్టం, నీ ధైర్యం నాకు ఇష్టం, నీ కల్మషం లేని ప్రేమ నాకు చాలా ఇష్టం. నన్ను ప్రేమిస్తున్నావా అబ్బి? బట్ నీకోకే అంటేనే. నిన్న ఒక విషయం అడగొచ్చా? నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు సౌమ్య. హారికాని నువ్వు ఎప్పుడు ప్రేమించలేదా? ప్రేమించలేదు. అప్పట్లో నాకు ఏం కావాలో నాకే తెలియదు సౌమ్య. హారిక ఎలా చనిపోయిందో, తన్ని ఎవరు చంపారో కనీసం తెలుసుకోవాలనుకుంటే నీకు ఎప్పుడు అనిపించలేదా అబ్బి? లేదు, నాకు అసలు తన గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేదు. నిజం చెప్పాలంటే హారిక చనిపోయిందని నాకు తెలిసిన రోజు మెంటలీ చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాను. అయినా వాళ్ళిద్దరికి ఏం జరగాలని రాసిపెట్టిందో అదే జరిగింది. ఎవరిద్దరికి? అదే హారిక అండ్ తన బాయ్ ఫ్రెండ్ హర్ష. నేను నీకు హారిక చనిపోయిందని చెప్పాను, కానీ అక్కడ హర్ష అనే వ్యక్తి ఉన్నాడని, అతను చనిపోయాడని నేను నీకు ఎప్పుడు చెప్పలేదే. అది కేవలం నాకు రేష్మాకు మాత్రమే తెలుసు. యుగంధర్ అలియాస్ అభి కాదు కాదు, అభి అలియాస్ యుగంధర్. యూ ఆర్ అండర్ అరెస్ట్. దా సౌమ్య, ఈ చీర కట్టుకో. ఏంట్రా నువ్వు ఇస్తేనే కట్టుకునే చీర? ఏ నేను సరిపోనా? అభిస్తే కట్టుకుంటావా? అభి మీద ఉన్న గౌరవంతో ఇప్పుడు దాకా నేను కాల్చకుండా ఉంచింది. యూఆర్ అండర్ అరెస్ట్. వాడికో ఆడదాన్ని ఎలా పట్టాలో తెలీదు, ఎలా పొందాలో తెలీదు. వాడు మగాడేనా? నేను మగాడిని. ఎవడ్రా మగాడు? అవతల వాళ్ళ ఇష్టాలతో సంబంధం లేకుండా నీ కోరికలు తీర్చుకోవడమా మగతనం అంటే? ప్రేమ మగతనం, దయ మగతనం, మర్యాద మగతనం, హద్దులు తెలియటం మగతనం. అభన్ ఏంటి అభి 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 అని? తీసుకో, ముందు చీర కట్టుకో. కట్టుకో.
అభి యు నాట్ యుగంధర్. నువ్వు బయటికి రావాలి అభి. వేకప్ అభి. అభి 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 వేకప్. అభి నీకు కావాల్సింది నాలంటూ మగాడు సౌమ్య. చెప్పాను కదా నన్ను అభిని పిలవడం ఆపు అని. అభి అభి అభి. సౌమ్య అభి సౌమ్య హాయ్